నారాయణాయ. మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము తమలపాకు యొక్క విశేషం ఏంటి, తమలపాకుని ఏ విధంగా ఉపయోగించినట్లయితే అద్భుత లాభాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఖచ్చితంగా తమలపాకు ఉండాల్సిందే. తమలపాకు లేనిదే ఆ కార్యక్రమం పూర్తి కాదు. తమలపాకుకు అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. తమలపాకు అనేది బుధగ్రహానికి సంబంధించింది. జాతకంలో బుధగ్రహం బాగుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బుధుడు తెలివితేటలకు, ఆరోగ్య సిద్ధికి కారణం. అలాగే వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలంటే బుధుడి ఆశీర్వాదం మనపైన ఉండాలి. అదేవిధంగా తమలపాకు అనేది మన శుభకార్యాలలో ఎంతో అవసరం. ఖచ్చితంగా మనము తమలపాకును ఉపయోగించందే ఏ కార్యక్రమమో మనము పూర్తి కాదు. కాబట్టి జాతకంలో బుధగ్రహం బాగుంటే మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బుధుడు అనుగ్రహం మనకు కలగాలి, బుధుడు మనకు అనుకూలించాలి అంటే తమలపాకుతో మనము చిన్న ప్రయోగం చేసినట్లయితే మనకు తప్పకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు చాలా కలిసి వస్తుంది. అది ఏ విధంగానో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమలపాకును తలగడ కింద పెట్టుకొని పడుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన అనేవి పూర్తిగా దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది. నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు దిండు కింద తమలపాకును పెట్టుకొని నిద్రించడం చాలా మంచిది. అంతేకాకుండా శరీరంలో కూడా, మన ఇంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ తమలపాకు అనేది తొలగిస్తుంది. గంగాజలంని కానీ, తులసి నీటిలో కానీ తమలపాకును ఉంచి ఆ తర్వాత ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కట్టి దిండు కింద పెట్టుకోవాలి. ఈ రెమెడీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతుంది. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల మన జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. మంచి బుద్ధి, అదేవిధంగా తెలివితేటలు, మంచి నిద్ర కూడా లభిస్తుందన్నమాట. గంగాజలంలో తమలపాకును ఒక రోజు ఉంచి ఒక ఎర్రటి వస్త్రంలో బాగా కట్టి, ఒక పసుపు దారంతో బాగా చుట్టి కట్టి దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి అనేక విధాల ఆ బుధుడి అనుగ్రహం మనకు కలిగి ప్రతి పనిలోనూ మనకు విజయం కూడా లభిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు.